నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంకిత భావంతో కూడిన వీధి నిర్వహణలో రెవెన్యూ ఉద్యోగులు క్రమశిక్షణ కలిగిన వ్యవహరించాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పిలుపు. ఆర్థిక అక్షరాస్యతపై సమాజంలో ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆర్ మహాన్. పీఎంపీలను గుర్తించి గ్రామాల్లో సామాజిక వైద్య సహాయకులుగా ఉపయోగించుకుంటాం. హామీ ఇచ్చి రాష్ట్ర నూతన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పీఎంపీ రాష్ట్ర కమిటీ. డీటెయిల్స్ చూస్తే ప్రజలే ముందు అనే విధానంలో మార్గదర్శకాల విషయంలో సమయానుకూలంగా ప్రవర్తించే విధానంలో అంకిత భావంతో కూడిన విధి నిర్వహణలో రెవెన్యూ ఉద్యోగులు క్రమశిక్షణ కలిగిన వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం తొలి రెవెన్యూ దినోత్సవానికి జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడారు. రెవెన్యూ అధికారులకు సిబ్బందికి రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ ఏర్పాటు చేసిన రోజును పురస్కరించుకొని ప్రతి ఏడాది జూన్ 20 రెవెన్యూ దినోత్సవం నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు. మద్రాసు రాష్ట్రం ఉండేది, మద్రాసు ప్రెసిడెన్సీ. అందులో 1776 1786 జూన్ 25 తేదీన రెవెన్యూ బోర్డు అనేటువంటిది ఏర్పడింది ప్రప్రథమంగా రెవెన్యూ శాఖకి. సో దాన్ని పురస్కరించుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన రెవెన్యూ ఉద్యోగస్తులు ఏపీఆర్ఎస్ఏ వాళ్ళు, ఏపీజేఎస్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ అంటే చాలా శాఖల్లో అంటే ఇంజనీర్స్ డే, డాక్టర్స్ డే, సర్వే డే, ఇలా రకరకాల అయినటువంటి ఉత్సవాలు ఉన్నాయి, దినోత్సవాలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ దినోత్సవం అనేటువంటిది ఒకటి ఉండాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ప్రతి సంవత్సరము ఈ జూన్ 20 తేదీన రెవెన్యూ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా మనకు జీవో ఇవ్వడం జరిగింది. ఈ రోజు జరుపుకుంటున్నటువంటి ఇది మొట్టమొదటి ఇంకా రెవెన్యూ ఫస్ట్ రెవెన్యూ డే ఇది. మరి ఈ సందర్భంలో మన ఏపీఆర్ఎస్ఏ నుంచి బాబురాజ్ గారు మన జిల్లా ప్రెసిడెంట్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిన ఉద్దేశంతో ఈ జీవో ఇవ్వడం జరిగింది సార్. అందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి రెవెన్యూ శాఖ తరఫున ధన్యవాదాలు సార్. ఏపీఆర్ఎస్ఏ, ఏపీ జేఏసీ అందరూ రెవెన్యూ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రెవెన్యూ దినోత్సవం అనేటువంటిది ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ రెవెన్యూ సహాయకులందరికీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు సార్. రెవెన్యూ సాధించినట్టు రెవెన్యూ బోర్డు ఫామ్ అయిన 230 మల్లేశ్వరి ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ ఎంఆర్ఐ రాజానగర్ బిక్కువల్ రత్నకిషోర్ ఎంఆర్ఐ తాళపూడి శేషయ్య విఆర్ఓ చాగులెట్టు సచివాలయం విఆర్ఏ ఐ సత్యనారాయణ. సో ఈరోజు మనకి కలెక్టర్ గారు మనకి రెవెన్యూ డే జరుపుకోవడానికి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు మనకి పర్మిషన్ ఇచ్చి మన జాయింట్ కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఇప్పుడు మన
ఓకే చెప్పు ఆగొక ఓకే ఓకే చెప్పు ఆగొక ఓకే ఆర్థిక అక్షరాస్యతపై సమాజంలో ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కల్పించడం కోసం ఈ ప్రత్యేక శిక్షణ తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆర్క్ మహానా పేర్కొన్నారు. స్థానిక షెల్టన్ హోటల్ నందు ఆర్థిక అక్షరాస్యతపై స్వయం సహాయక సంఘాల మహిళలకి ఆర్బీఐ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్బీఐ జనరల్ మేనేజర్ ఆర్కే మహానా మాట్లాడారు. ప్రతి మహిళల ఆర్థిక అక్షరాస్యత విషయంలో కనీస అవగాహన కలిగి ఉండడం ద్వారా ఈ విషయంలో సమాజాన్ని కూడా చైతన్యవంతులు చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలకు అమలు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తున్నట్లు తెలిపారు. డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు మహిళలు బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను ఆదాయ మార్గాలను పెంచుకునే క్రమంలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంకు రుణాలను సక్రమంగా వినియోగించుకోవాలని, తద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు రుణాలను సకాలంలో చెల్లించి ప్రభుత్వాలు అందజేసే ప్రోత్సాహకాలు పొందాలని సూచించారు. గత 62 సంవత్సరాలుగా పల్లెల్లో, పట్టణ మురికివాడలో ప్రాథమికంగా ప్రథమ చికిత్సలు అందించే పీఎంపీల యొక్క నిలిచిన కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణను పునఃప్రారంభించి సామాజిక వైద్యులుగా గుర్తింపునిస్తామని ఎన్నికల ముందు పాదయాత్రలో నారా లోకేష్ వాగ్దానం మాకు ఎంతో ఆనందాన్ని కలిగజేసిందని, ప్రస్తుత నూతన ప్రభుత్వం చేపట్టబోతున్న అనేక ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాల్లో సామాజిక వైద్యుల గుర్తింపు కూడా ఒకటిగా భావించడం అభినందనీయమని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పీఎంపీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి తోరాటి ప్రభాకర్ రావు, యూబీటీ రాజులు అన్నారు. గురువారం అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు అధ్యక్షన ఆనంద్ రీజెన్సీ కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగింది. గౌరవ సలహాదారులైనటువంటి చెన్నారావు గారికి, ఉపాధ్యక్షులు రాంబాబు గారికి, కోశాధికారి వేణు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా మన ఎజెండా మేము లాస్ట్ టైం డిసెంబర్లో నిర్వహించుకోవడం జరిగింది. మీకు స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అది చెప్పడం, తర్వాత రీసెంట్గా మనం చేసినటువంటి ముఖ్యమైన విజయవాడలో ఇతర సంఘాలు 4 సంఘాలతో కలిపి క్యాన్సర్ అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగానే ఎక్కువగా ఉందనుకోండి, మన భారతదేశంలో కూడా ఒక కుటుంబంలో 4 సభ్యులు ఉంటే ఈ మధుమేహం, అధిక రక్తపోటు అనేది కేవలం 2 కన్నా ఉండి తీరేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. అంటే ఒక కుటుంబం అనేది జరుగుతుంది. అలాగే ముందు రోజుల్లో 4-5 సంవత్సరాల్లో ప్రతి కుటుంబంలోనూ 1-2 క్యాన్సర్ పేషెంట్లు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ క్యాన్సర్ పట్ల అవేర్నెస్ కలిగించవలసినటువంటి బాధ్యత గ్రామీణ వైద్యులుగా మన మీద ఉందని బ్రహ్మారెడ్డి గారు జన విజ్ఞాన వేదిక, అలాగే గోవిందరెడ్డి గారు ప్రముఖ యూరాలజిస్ట్, అలాగే వారందరూ కూడా దీని మీద మంచి అవగాహన కల్పించడం అనేది జరిగింది. ముఖ్యంగా నేను స్పీచ్లో వెళ్ళిపోతాను. ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా విజయం సాధించినందుకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి కేర్ ప్రొవైడర్స్
వెల్ఫేర్ అసోసియేషన్. ఇది పూర్వం ది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతో 62 సంవత్సరాలు కొనసాగుతుంది. గత సంవత్సరంలో దీని పేరును కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్గా మార్చడం అనేది జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తోరాటి ప్రభాకర్ రావు గారు, పూర్వ అధ్యక్షులు ఈరోజు గౌరవ అధ్యక్షులు జయసూరి గారు, వైస్ ప్రెసిడెంట్ గారు రాంబాబు గారు, అలాగే కోశాధికారి వేణుగోపాల్ గారు, మా సహాయ కార్యదర్శి జనార్దన్ గారు, నా పేరు యూబిటి రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గ్రామీణ వైద్యుల సంఘం అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా. దానినే ఈ మెడికల్ ప్రాక్టీషనర్ అనేటువంటి పదం ఉండకూడదనేటువంటి ఆలోచనతో కొత్తగా ఎన్ఎంసి బిల్ వచ్చిన తర్వాత మేము దీన్ని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా మార్చడం అనేది జరిగింది. గత 62 సంవత్సరాలుగా మా అసోసియేషన్ గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక చికిత్సలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి అనేక ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలలో విరివిగా పాల్గొని మరి కుటుంబ నియంత్రణ, అలాగే ఈ ఎయిడ్స్ అవేర్నెస్, మలేరియా ఎరాడికేషను, పల్స్ పోలియో ఒకటి కాదు, ప్రభుత్వం నిర్వహించే ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లోనూ కూడా అత్యంత ఉన్నతమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు మా పిఎంపి అసోసియేషన్ సభ్యులు. మా సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమైనాయని చెప్పడానికి ఏమాత్రం ఆశ్చర్యం లేదు. దానికి తార్కాణంగానే ఇంచుమించు అన్ని జిల్లాలలోనూ కూడా మా అసోసియేషన్ నాయకులు ఆయా జిల్లా కలెక్టర్స్ వారి నుండి అభినందన పత్రాలు అందుకోవడం కూడా జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1/4/2008లో 429 జీవోను జారీ చేసి ఈ గ్రామీణ వైద్యులందరినీ కూడా కమ్యూనిటీ పారామెడిక్స్గా గుర్తించడం కోసం 1000 గంటలు శిక్షణా తరగతులను ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రుల్లో వీరికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉండేవి కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకించి ఇంచుమించుగా 15 నుంచి 20 వేల మందికి శిక్షణ జరిగింది. కానీ ఈ లోపల ప్రభుత్వాలు మారడం వల్ల, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగినటువంటి ఈ రాజకీయ ఇబ్బందుల వల్ల శిక్షణా తరగతులు ఆగిపోవడం అనేది జరిగింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, అలాగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 22/8/2017న 465 ద్వారా మరలా వీరికి శిక్షణా తరగతులు మరలా ప్రారంభిస్తామని చెప్పి జీవోను అయితే జారీ చేశారు. కానీ కొన్ని కారణాంతరాల వల్ల శిక్షణను ప్రారంభించడం అనేది జరగలేదు. అయితే మేము ప్రతిసారి చెబుతున్నాం, ఈ శిక్షణా తరగతులు నిర్వహించి గ్రామీణ వైద్యులందరినీ గుర్తించి ఒక సిలబస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వీరు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ప్రాథమిక స్థాయిలో ఏ విధమైనటువంటి చికిత్సలు వీరు అందించడానికి అర్హులు, ప్రథమ చికిత్స ఈ రోజున గ్రామీణ వైద్యం లేనిదే భారతదేశంలో ఎక్కడా కూడా ప్రథమ చికిత్స అందేటువంటి పరిస్థితి లేదు. అది ప్రభుత్వానికి తెలుసు, అలాగే అధికారులకు తెలుసు, ప్రజలకు తెలుసు, ఈవెన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా కొన్ని ఏదో ఎక్కడో ఎవరో ఏదో చేశారని చెప్పి దాన్ని భూతద్దంలో చూపించి ఈ యొక్క శిక్షణా తరగతులను ఆపడానికి కొంతమంది ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా, ఎంతమంది క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నా, తక్షణమే ప్రథమ చికిత్స అందించడానికి దగ్గరలో ఎవరో ఒకరు ప్రథమ చికిత్స కూడా ఉండాలి. అట్లాంటిది ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర తర్ఫీదు పొందినటువంటి ఒక వ్యక్తి సైంటిఫిక్ నాలెడ్జ్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి సరైనటువంటి రీతిలో ప్రథమ చికిత్స అందించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి గుర్తింపునివ్వడం ద్వారా, పిఎంపి ఆర్ఎంపీ సభ్యులందరికీ కూడా గుర్తింపునివ్వడం ద్వారా ఈ యొక్క ఏదైతే ఈ ప్రథమ చికిత్స అందని ప్రదేశాలు ఉన్నాయో వాటన్నిటి చోట అందడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ప్రజలకు కూడా ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది. ఎందుకంటే ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఈ రోజున చాలా ఖరీదైనటువంటి వైద్యం. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత బయట పెట్టినప్పటికీ కూడా సరైన టైంలో వారు సరిగా ప్రజలకు అందుబాటులో ఉంటారనేది చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఏ అర్ధరాత్రో ఏ కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక గ్రామంలో నీకేమి పర్వాలేదని ధైర్యం చెప్పేటువంటి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తే మా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ సభ్యుడు. తర్వాత తనకు కాని విషయంలో పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కో క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరకు పంపించడం అనేది జరుగుతుంది. మొన్న నారా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు
అనేక జిల్లాలలో మా సభ్యులు ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరలా ఈ 464 జీవోని మరలా ముందుకు తీసుకొచ్చి మీ అందరికీ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. కాబట్టి వారికి ఈ రోజున మా కార్యవర్గ సమావేశం ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్వరలో మా కోరిక నెరవేరుతుందని, ఈ వ్యవస్థను పునరుద్ధీకరించి ఒక సర్టిఫికెట్ ఇచ్చి వీరికి గుర్తింపు ఇచ్చడం ద్వారా నకిలీ వైద్యులను అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజున ఎంతో మంది సభ్యులు ఈ విధంగా ఉండడం వల్ల చాలా మంది, కొంతమంది వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోయినా, వాళ్ళు ఎంబీబీఎస్ చేయకపోయినా పెద్ద పెద్ద హాస్పిటల్ పెట్టేసి నకిలీ వైద్యులు డాక్టర్స్గా చలామణి అవుతున్నారు. దాన్ని అరికట్టాలి అంటే కనుక ఈ గ్రామీణ వైద్యులందరికీ శిక్షణనిచ్చి వీరికి సర్టిఫికెట్ ఇచ్చి వీరిని పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ నకిలీ వైద్యులందరూ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. దీనిని ప్రస్తుత ప్రభుత్వం చాలా దీక్షగా దీన్ని ఇంపార్టెన్స్ ఇస్తుందని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇంతకు ముందు కూడా చాలాసార్లు మేము కలవడం జరిగింది. మా వేదన ఎన్నోసార్లు విన్నారు. అందుకే 465 జీవోని జారీ చేయడం అనేది జరిగింది. రేపొద్దుట మరలా మేము కలవడానికి సన్నిధులు అవుతున్నాం. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో గుర్తించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం, మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికే ఆ యొక్క గౌరవం దక్కుతుందని మేము విన్నవిస్తున్నాం. థ్యాంక్స్ టు యు ఆల్. నమస్కారం. నా పేరు బల్లా శ్రీనివాసరావు, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రాజమహేంద్రవరం ఆనంద్ రిజెన్సీ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర స్థాయి సమావేశం, కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ద్వారా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అంటే పిఎంపీస్ అందరినీ, ఏదైతే పిఎంపీని మేము గుర్తిస్తామని పాదయాత్రలో మన యువనేత లోకేష్ గారు హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీ ప్రకారం యువనేత లోకేష్ బాబు గారికి మన రాజమండ్రి నుండి పెద్దలు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు మేమందరం ఆయన కలవడం, మా యొక్క వినతి ద్వారా లోకేష్ బాబు గారికి మా యొక్క పిఎంపీల సమస్యని లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మాకు ముందు నుంచి గత 40 సంవత్సరాలుగా మాకు ఎప్పుడు అండదండలుగా ఉన్నటువంటి పెద్దలు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గొర్రెల బుచ్చి చౌదరి గారికి, అలాగే మా అందరికీ ఎంతో సాన్నిహిత్యంగా ఉన్నటువంటి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి, అలాగే మేము ఇప్పుడే నా సభ్యులు వెళ్ళి వినతిపత్రం అందజేస్తున్నప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మిమ్మల్ని మేము గుర్తిస్తామని చెప్పి తెలియజేసినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా యొక్క రాష్ట్ర కార్యవర్గ తీర్మానం ప్రకారం మేము ఇప్పుడు వేళ మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు గారు, రాష్ట్ర అధ్యక్షులు తొరడ ప్రభాకర్ రావు గారు, మేమంతా కూడా తీర్మానం ప్రకారం రాష్ట్ర స్థాయిలో క్యాన్సర్ అనే మహమ్మారిపై ఒక వినూతన కార్యక్రమంతో మేము అవగాహన కల్పించడానికి ముందుకు వెళ్తున్నాం. అలాగే పేద ప్రజలకు అందుబాటులో ఉండే మేము ఆర్ఎంపీ పిఎంపీలు ఎవరైతే ఉన్నామో మేము పిఎంపీలు అందరం కూడా వేళ ప్రతి ప్రభుత్వ ప్రజా ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్పంచుకునే విధంగా మేము తీర్మానాలు చేసుకోవడం జరుగుతుంది. మా అందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, తదితర మంత్రివారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక శెట్టి బలిజపేటలో మెయిన్ డ్రైనేజీలు పూడికతీత ప్రారంభించిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఈ సందర్భంగా జీను మణిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత మా నాయకుడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయకుండానే అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టడం, ఎన్నికలకు ముందు మా నాయకులు నెహ్రూ, నవీన్లు గ్రామంలో పర్యటించేటప్పుడు ప్రజలు వివరించిన సమస్యల్ని ఒక్కొక్కటిగా తీర్చడంలో భాగంగా ఈరోజు శెట్టి బలిజపేటలో డ్రైనేజీల సమస్యను ముందుగా తీర్చాలని ఉద్దేశంతో పూడికతీత ప్రారంభించామని, అదేవిధంగా పుష్కర ఎత్తిపోతల పథకం సంబంధించి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమస్యను వివరించడం, అప్పుడే అధికారులు దీనిపై చర్యలు ప్రారంభించడం జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఒక్క రోజైనా ప్రజా సమస్యలు పరిష్కరించలేదని, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, బుర్రి సత్యబాబు, బచ్చల సుధీర్, పీల మహేష్, కురుమల నాగేశ్వరరావు, నేధూరి గణేష్, తోలుగంటి ప్రవీణ్ రెడ్డి, నండ్ల చిరంజీవి, రి శ్రమణ, కొండూతి శ్రీను, వైభోగుల కొండబాబు యాదవ్, రాయి సాయి, ఢేగల సత్యబాబు, వైభోగుల శ్రీనివాస్ యాదవ్, తుమ్మల కిషోర్, గొర్రెల వీరబాబు, కింగం రామకృష్ణ, చెరికాని హరి, ముత్యాల సత్యనారాయణ, కోడూరు సత్యనారాయణ, పొలివెల యేసు, రాజు తదితరులు పాల్గొన్నారు. వార్త
సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. స్వీట్ తీసుకోవా? పడిపోతావనే బాబు. వెనకాల రాయి ఇలాగే చెప్తా బండిలో పెట్టించది 5 లీటర్ పాలు టాటర్ మనీ బండి లేదు కదా. ఇలాగే చెప్తా బండిలో పెట్టించది 5 లీటర్ పాలు టాటర్ మనీ బండి లేదు కదా. తమ్ముడు అవి కొత్త తక్కువ పడిపోతా పక్క అందరికీ నమస్కారం. రమ్మన్నారట ఈ రోజున జగ్గంపేట ప్రజలందరికీ శుభాభినందనం ఇచ్చేదంటే
మొన్న జరిగిన ఎలక్షన్లో అఖండ విజయం, అఖండ మెజార్టీ ఇచ్చిన ఈ పంచాయతీ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. అలాగే మా నాయకులందరూ జ్యోతుల నవీన్ గారితో మేము ఈ పేటలో తిరిగినప్పుడు ప్రతి ఆడపడుచు కూడా డ్రైన్ల గురించి ఇళ్ళ గురించి వివరించారు. అంచేత ఈరోజు నెహ్రూ గారు అబ్బాయి జ్యోతుల నవీన్ గారు ఆ రోజు ఇంటింటికి తిరిగినప్పుడు వాళ్ళ సమస్యని తెలుసుకుని ఈరోజు ప్రత్యక్షంగా ఇక్కడికి జగ్గంపేట నాయకులందరూ తీసుకుని ఈ డ్రైన్ శుభ్రం చేయడం కార్యక్రమం పెట్టారు. ముందు డ్రైన్లో చెత్త అంతా తీసి తర్వాత డ్రైన్లు ఏ రకంగా కట్టాలి ఏంటి అనేది కూడా ఒక కార్యక్రమాన్ని మొదలెట్టాం ఈ రోజు నుంచి. అంచేత ఏంటంటే దీనికి అందరూ సహకరించవలసిందిగా సెలవు తీసుకుంటాం. మరి ఎన్నికలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. అలాగే మన జ్యోతుల నెహ్రూ గారు కూడా అత్యధిక మెజార్టీతో ప్రజల యొక్క మరి దీవెనలతోటి ప్రజా సహకారంతో 52,000 మరి మెజార్టీ దాటి మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు జ్యోతుల నెహ్రూ గారు, ఆయనకి ఇచ్చినటువంటి ప్రజలు మరి వెన్నుదన్నని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రోజునే మరి నవీన్ గారు కూడా మరి పాదయాత్ర చేయడం జరిగింది. ఎక్కడ ప్రజలు ఏ సమస్యలు ఇచ్చారో అన్ని నోట్ చేసుకోవడం జరిగింది. మరి వైఎస్ఆర్ వాళ్ళు గతంలో మీ డ్రైన్లన్నీ కూడా మనం నెహ్రూ గారు రోడ్డు వేస్తే డ్రైన్లన్నీ మేము పూర్తి చేస్తామని చెప్పారు. 5 సంవత్సరాల్లో 5 అడుగులు డ్రైన్ కూడా కట్టనటువంటి దుస్థితిలో మరి పరిపాలన చేసి చాలా నష్టపెట్టారు ఈ ప్రాంతాన్ని. మరి ఈ రోజుని నవీన్ గారు ఇక్కడ ఇప్పటి నుంచి శ్రీకారం చుట్టి మరి డ్రైన్లో మరి సిల్ట్ తీసి మరి అంతనే కూడా క్లీన్ చేసి నీరు ఎక్కడ రోడ్డు మీద రాకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా నీరుని మరి కొసదాకా పంపేటువంటి మరి ప్రయత్నాన్ని చేసి ఈ రోజున శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మా జగ్గంపేట మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి సెట్టిపంచిపేటలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ రోజున రావడం జరిగింది. మరి అందరూ మరి స్ఫూర్తితో మరి నవీన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి మేమందరం కూడా ఆయన సహాయ సహకారాలు అందివ్వడానికి వచ్చాం. ఇచ్చినటువంటి హామీని మరి ఇయ్యాలే శ్రీకారం ఇంకా నెహ్రూ గారు మరి ఈ రోజున మరి బాధ్యతలు తీసుకోకుండానే ప్రమాణ స్వీకారం చేయకుండానే ఇక్కడ పనులు ప్రారంభించినటువంటి చరిత్ర అటువంటి నాయకుడు జ్యోతుల నవీన్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక పోయినట్లయితే మరి అప్పుడే నెహ్రూ గారు పుష్కర ఎత్తుపోతల పథకం కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి నీటి వనరుల శాఖ అధ్యక్షుడు రామానాయుడు గారి దగ్గర కూడా వెళ్ళి అప్పుడే ఇక్కడ ఒక బృందాన్ని 4 రోజుల్లోనే తీసుకురాపోతా ఉన్నారు. దానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నారు. మరి వాళ్ళకి లాగా మరి దున్నపోత మీద వడగళ్ల వల్ల కాదు. మరి ఈ రోజుని చంద్రబాబు నాయుడు కానీ మరి నెహ్రూ గారు కానీ నవీన్ గారు కానీ ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభ్యుదయం కోసం, అభివృద్ధి కోసం ఆర్ఎస్లో పనిచేస్తూ ఉన్నారు. ఎన్నిక రిజల్ట్స్ వచ్చిన వెంటనే మరి ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల కోసం అభివృద్ధి అందిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి నాయకులు చూసి ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా త్వరలోనే పూర్తి చేయడం జరుగుద్ది. అందరికీ అన్ని రకాల అభివృద్ధిని అందించడం జరుగుద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గోకవరం బస్టాండ్ వద్ద గల రాజమహేంద్రి జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆఫీసులో రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి క్వారీ ఏరియాలో నివసిస్తున్న పేద విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా నోటు పుస్తకాల సెట్లు మరియు పెన్నులు ఉచితంగా ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. పేదవారు చదువుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించి ప్రతి ఒక్క పేద విద్యార్థి వారి కళలకు అనుగుణంగా డాక్టర్, ఇంజనీర్ వంటి ఉన్నత చదువులు చదువుకోవడానికి వీలు కల్పించారని తెలిపారు. పేదవారు ఉన్నత చదువులు చదువుకోవడానికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంకిత భావంతో కూడిన వీధి నిర్వహణలో రెవెన్యూ ఉద్యోగులు క్రమశిక్షణ కలిగిన వ్యవహరించాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పిలుపు. ఆర్థిక అక్షరాస్యతపై సమాజంలో ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆర్ మహాన్. పీఎంపీలను గుర్తించి గ్రామాల్లో సామాజిక వైద్య సహాయకులుగా ఉపయోగించుకుంటాం. హామీ ఇచ్చి రాష్ట్ర నూతన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పీఎంపీ రాష్ట్ర కమిటీ.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC.